హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య ఫ్యామిలీ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చి క్యాబేజీ పెసరపప్పు చేయబోతున్నానండి. ఈ పెసరపప్పు ఎందులో వేసుకున్నా బాగుంటుంది కాంబినేషన్. సొరకాయ పెసరపప్పు కానీ, దొండకాయ పెసరపప్పు కానీ, క్యాబేజీ పెసరపప్పు కానీ. ఇది చపాతీలోకైనా ఇలా చేసుకుంటే పూరీలోకైనా బాగుంటుందండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. గిన్నె పెట్టుకున్నాను, వేడెక్కింది. ఆయిల్ వేసుకున్నాను 3 స్పూన్స్. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ ఒక చిన్నది తీసుకున్నాను నేను. బాగా కలుపుకున్నాను. ఇందులోనే ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్నాం. పచ్చగా దంచుకున్నానండి. వెల్లుల్లిపాయలు ఒక 5 తీసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గినాయండి. ఇందులో మనం ఇప్పుడు పసుపు వేసుకున్నాం. ఇందులో మనం పెసరపప్పు వేసుకుందామండి. ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్ అంటే అర్ధపావు. ఇందులోనే క్యాబేజీ తీసుకున్నానండి. హాఫ్ క్యాబేజీ నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేసేసి సరే బాగా కలుపుకున్నామండి. పెసరపప్పు క్యాబేజ్ ఉడకడానికి నేను పైన వాటర్ పెడుతున్నాను. ఆవిరితో ఉడికిపోతుందండి. మూత తీర్చుద్దామండి. చూడండి వాటర్ వచ్చేసాయి. వాటర్ పైన పెట్టుకోవడం వలన ఆవిరితో ఉడికిపోతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. మూత తీర్చుద్దామండి. ఇప్పుడు ఇందులో మనం హాఫ్ ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కారం వేస్తున్నాం. 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందామండి. పెసరపప్పు క్యాబేజీ ఉడికిపోయానండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి, కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు సర్వ్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. క్యాబేజీ పెసరపప్పు కర్రీ రెడీ అండి. ఇది చపాతీలోకి పూరీలోకి బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.